వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. నా పేరు సైదులు, సైకాలజీ ఫేమ్. సైకాలజీలో కాక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2017లో నిర్వహించిన టెట్ ఎగ్జామ్కు సంబంధించి అందులో సెట్ 7 పేపర్కు సంబంధించి సైకాలజీకి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ఆ ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేది దాని విశ్లేషణ చూద్దాము. పిల్లల వికాసంలో అన్వేషణ దశ పేర్కొనే దశ ఏది? అన్వేషణ దశ అని దేన్ని అంటారు అని, ఏ దశను పేర్కొంటారు అని అన్నాడు. ఇక్కడ మనకు ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ అనేది ఉన్నది. మనకు అన్వేషణ దశ అనేది కాక చూసినట్టయితే పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశను అన్వేషణ దశ అంటారు. ఈ దశలో పిల్లలు తమకు సంబంధించిన తల్లిదండ్రులను కానీ వస్తువులను కానీ అన్వేషిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్వేషణ దశ అని చెప్పడం జరిగింది. కాబట్టి పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సరు మనకు ఇక్కడ. కాబట్టి ఇవి కాదు. పరీక్షల్లో ఇచ్చిన 2 ప్రశ్నలలో విద్యార్థికి రెండిటికి సమాధానాలు తెలుసు. 2 ప్రశ్నలు ఇచ్చారు, రెండిటికి సమాధానాలు తెలుసు, కానీ ఒకదానికి మాత్రమే రాయాలి. ఇక్కడ ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి? ఇక్కడ 2 వచ్చును, 2 ఉపయోగమే. కాబట్టి 2 ఉపయోగం అంటే ఉపగమ సంఘర్షణ, ఇది కాదు. ఉపగమ పరిహారం, ఒకటి ఉపయోగం ఒకటి నిరుపయోగం అంటే ఇది కాదు. నెక్స్ట్ ఉపగమ ద్విపరిహారం, ఇది కాదు. ఉపగమ సంఘర్షణ. కాబట్టి 3వ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి 3వది రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత. హెరిడేటరీ జీనియస్ అనే తను చూసినట్టయితే ఈయన ఫ్రాన్సిస్ గాల్టన్. ఇతడు అనువంశికతవాది. కాబట్టి ఇతడు రచించిన ఏకైక గ్రంథం హెరిడేటరీ జీనియస్, ఫ్రాన్సిస్ గాల్టన్ రచించాడు. టీచింగ్ అప్ట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి ఉపయోగపడుతుంది. టీచింగ్ అప్ట్యూడ్ టెస్ట్ అనేది కాక చూసినట్టయితే ఏ సహజ విద్యా విషయక, సౌందర్యన, వృత్తి సంబంధ, వృత్తి అంతర అనేది కాక చూసినట్టయితే మనకు ఈ టీచింగ్ అప్ట్యూడ్ టెస్ట్ కాక చూస్తే మనకు సాధారణంగా విద్యా విషయానికి సంబంధించింది కాదు. సౌందర్య కళకి సంబంధించినది అసలుకి కాదు. ఇక్కడ వృత్తి సంబంధానికి సంబంధించిన టెస్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సరు మనకు 3వది. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాలు ముఖ్యమైనవి. మూర్తిమత్వాన్ని ప్రభావితం శారీరక కారకాలు అంటే శరీర అవయవాలకు సంబంధించిన కారకాలు. ఇక్కడ శరీర అవయవాలకు సంబంధించిన చూసినట్టయితే ఏంది? అంతఃస్రావిక గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ ఏంది? అంతఃస్రావిక గ్రంథులు. బాహ్య లక్షణాలు కాదు, అంతర్గత లక్షణాలు కాదు, వైకలు ముఖ్యమైన గ్రంథులు. కాబట్టి ముఖ్యమైన ఏంటివి? శారీరక అంటే అంతఃస్రావిక గ్లాండ్స్. ఒక అమ్మాయికి ఉన్నత చదువులు చదవాలనుకుంది, కానీ కుటుంబ కట్టుబాట్లు అంటే సామాజిక కారకాలు, సామాజిక అంశాలు లేదా సాంఘిక కారకాలు. మరి ఇక్కడ మరొక ఊరికి వెళ్ళి చదవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి కలిగిన ఆటంకము ఏంటి అన్నారు. సమాజంలో దూరం వెళ్ళడం, కట్టుబాట్లు అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ శారీరక ఆటంకం ఏమీ లేదు. అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి శారీరక ఆటంకం కాదు. భౌతిక పరిసరాల సంబంధ ఆటంకం అంటే నదులు, రోడ్డు రవాణా సౌకర్యం ఇలాంటివి లేకపోవడం భౌతిక సంబంధం, అది కూడా ఏమీ లేదు. మానసికంగా అంటే అమ్మాయి చాలా తెలివైనది, మానసికంగా స్థిరంగా ఉంది కాబట్టి అది కూడా ఆటంకము కాదు. తర్వాతకి సాంఘిక బంధము, సమాజంలో ఆడపిల్లకు చదువు వద్దనేది సాంఘిక కట్టుబాటు. కాబట్టి ఇక్కడ సాంఘిక కట్టుబాటు, కుటుంబ కట్టుబాటు అంటే సమాజం. కాబట్టి ఆన్సర్ 4వది. నెక్స్ట్ ఒక విద్యార్థి శారీరక వయసు ఎంత? 8 సంవత్సరాలు. మానసిక వయసు 10 సంవత్సరాలు. అయినా ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఐక్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఐక్యూ చూసినట్లయితే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇక్కడ ఐక్యూ ఈజ్ ఈక్వల్ మనకు ఐక్యూ కనుక ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ ఐక్యూని కనుగొంటే మానసిక వయసు బై శారీరక వయసు. కాబట్టి మానసిక వయసు ఎంత ఉంది? 10. మానసిక వయసు 10/8 ఇంటూ 100 గాక వేస్తే
మనకు కొట్టేస్తే రెండెక్కంలో చూసినట్టయితే 125 ఐక్యూ ఉన్నది. కాబట్టి ఆన్సర్ 125 ఐక్యూ. ఇది డైరెక్ట్ బిట్ అండి. శారీరక వయసు అంటే ఏ వయసు కనుగొన్నాడు? ప్రజ్ఞా లబ్ధిని కనుగొన్నాడు. కాబట్టి ప్రజ్ఞా లబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు. ఈ శారీరక వయసు ఆధారంగా ఈ సూత్రం ఆధారంగా చేసినట్టయితే మనకు వస్తుంది. కాబట్టి మానసిక వయసు చూసినట్టయితే ఎంఏ అంటాం, మెంటల్ ఏజ్ అంటాం. సిఏ అంటే క్రోనాలజికల్ ఏజ్ అంటాం. ఇది మనకు సూత్రం. నెక్స్ట్, వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. మనకు వికాస సూత్రాలుగా చూసినట్టయితే 10 వికాస సూత్రాలు ఉన్నాయి. ఈ 10 వికాస సూత్రాల ద్వారా మనం ఏం అంచనా వేయలేము. అంచనా వేయలేని అంశం అని ఇక్కడ గుర్తించమన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటిదో చూసినట్టయితే వైయక్తిక భేదాలను గుర్తిస్తాం. మనకు వైయక్తిక భేద నియమం అనేది ఉన్నది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాలు చూపిస్తే దాన్ని ఏమంటాం? వైయక్తిక భేద నియమము అంటాం. కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలు చూడించవచ్చు. కాబట్టి ఇది కాదు. పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. కాబట్టి ఇగో ఇది మనకు ఆన్సరు. పిల్లలకు సంబంధించిన సాంఘిక ఆర్థిక పరిస్థితుల వలన మనం ఏం చేయలేము? వైయక్తిక అంటే పిల్లల వికాసాలను అంచనా వేయలేము. తర్వాత పిల్లల సామర్థ్యాలను కూడా మనము తీసుకొని అంచనా వేయవచ్చు. ఇది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు చూసినట్టయితే మనకు రెండవది. కాబట్టి మెయిన్ సంసిద్ధత ఆధారంగా కూడా చేస్తాం. సంసిద్ధత ఆధారంగా చేస్తాం, తర్వాతకి సామర్థ్యాల ఆధారంగా చేస్తాం, వైయక్తిక భేదాల ఆధారంగా చేస్తాం. కానీ ఇక్కడ అడిగింది ఏంది? అంచనా వేయలేని అంశం అడిగాడు. వేయలేని అంశం ఏంది? సాంఘిక ఆర్థిక పరిస్థితులు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంది? రెండవది. నెక్స్ట్, పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టాలనుకున్నాడు, మళ్ళీ కొట్టొద్దని అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఆయన ఈ సందర్భంలో నైతిక దశ ఏది అన్నాడు. నైతిక దశ ఏది అన్నాడు. మరి ఇక్కడ పూర్వ సాంప్రదాయక దశ, పూర్వ సాంప్రదాయక స్థాయి ఇవి కాదు. ఇక్కడ అన్నీ కూడా స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి అనేది ఉంది. ఇక్కడ చూసినట్టయితే 4వ దశ సాంప్రదాయక స్థాయి. సమాజంలో మంచి పేరు కోసమే చేస్తారు కాబట్టి 4వ దశ అనేది రైట్ ఆన్సరు. కాబట్టి ఆన్సర్ అనేది 4వ దశ. నెక్స్ట్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి తన అనుభవాలను చెప్పమనడం అనేది ఏ పరిశీలన అవుతుంది? ఇక్కడ చూసినట్టు పరిశీలన అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి పరిశీలించాలి. ఇక్కడ అమ్మాయిని ఎవరు పరిశీలిస్తలేరు, తన సొంత అనుభవాలను చెప్తుంది, తన అనుభవాలు తానే చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏ పరిశీలన అవుతుంది? అంత పరిశీలన అవుతుంది. ఇది డైరెక్ట్ బిట్టు. ఒక వ్యక్తి తన యొక్క ఆత్మను తానే పరిశీలించుకొని చెప్తుంది. కాబట్టి దీన్ని అంత పరిశీలన పద్ధతి అని కూడా అనవచ్చు.